దేవుడు ఏం చేసిండంటే 2000 సంవత్సరాల క్రితం మీకు తెలిసినటువంటి విషయమే, ఇక్కడ విశాల మార్గానికి ఈ ఇరుకు మార్గానికి మధ్య ఒక దారిని ఏర్పాటు చేశాడు, లేకపోతే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే సిలువ మార్గం. ఏ మార్గం అది? చూసారా, ఇప్పుడు ఒక మార్గం ఏర్పడింది. ఇప్పుడు నడుచుకుంటూ ఇట్లా పోయి ఇట్లా ఎక్కి అట్లా పరలోకం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పరలోకం పోతారు? రైట్, పరలోకానికి ఇప్పుడు మార్గం తెలిసిందా మీకు? అది ఏ మార్గం చెప్పాలా? వెరీ గుడ్, సిలువ మార్గం. అయితే నరకానికి పోవడానికి ఏ మార్గం? విశాల మార్గం. పరలోకానికి పోవడానికి సిలువ మార్గం. అది ఇరుకైన మార్గం. కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి, కానీ మనం ఏం చేయాలంటే దాంట్లో మనం నిలబడాలి. ఓకే, మనం